హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. ఈరోజు చిన్నారులకు చెప్పే కథ సన్యాసి సంసారయ్యాడు. ఒక ఊరిలో ఒక సన్యాసి ఉన్నాడు. ఆయన ఒక గుడి దగ్గర కూర్చుని కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. అయితే ఆ సన్యాసి బట్టలు రోజు ఉతికి ఆరేసుకుంటూ ఉంటే ఎలకలు వచ్చి అదే పనిగా కొరికేసి చింపేస్తున్నాయి. ఇంక నా బాధ తట్టుకోలేక ఈ ఎలకల్ని చంపడం కోసమని ఒక పిల్లిని పెంచడం మొదలుపెట్టాడు. ఆ పిల్లికి రోజు పాలు పోయాలి కదా, మరి ఆ పాలు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకని ఆయన దగ్గరికి వచ్చిన భక్తుల్లో ఒక అతను, మీ పిల్లికి పాలు ఇవ్వడం కోసమని నేను ఒక ఆవుని ఇస్తాను, ఆవుని పెంచుకోండి అంటాడు. అంటే దీనికి ఆహారం దొరుకుతుంది కదా అని ఆలోచించి సరేనంటాడు. ఆ భక్తుడు ఆవుని పట్టుకొచ్చి సన్యాసికి ఇచ్చాడు. సన్యాసి ఆవును అక్కడ పెట్టి దానికి రోజు గడ్డి మేత అది వెయ్యాలి కదా, అవన్నీ వేస్తూ ఉంటే ఈయన నిత్య కాలకృత్యాలకు ఇబ్బందిగా ఉంటుంది, సమయం సరిపోదు. అందుకని ఆలోచించి ఒక మనిషిని ఏర్పాటు చేశాడు. ఆ మనిషికి జీతబత్యాలు అవి కూడా మేము ఇస్తాంలేండి అని భక్తులు అనడంతో ఒక మనిషిని పెట్టాడు. ఆ మనిషి రోజు వచ్చి ఆవుకి పాలు అవి పితికి పేడ అది తీసి గడ్డి అది వేసి ఇస్తుండేవాడు. ఆ పాలు పట్టుకొచ్చి పిల్లికి పోసేవాడు. అయితే ఆ ఆవును చూస్తున్న పాలేరాడు ఉన్నాడు కదా, అతనికి అన్నం పెట్టాలి కదా, మరి రోజు ఎవరిని అడుగుతాడు ఈ సన్యాసి? అందుకని ఇంక ఇలా ఉంటే లాభం లేదు, సరే మనమే ఒక ఆవిడని పెళ్లి చేసుకుంటే ఆవిడ వాడికో ఇంత నాకో ఇంత ఉడకేసి పెడుతుంది, గొడవ ఉండదు కదా అని చెప్పి ఆయన నెమ్మదిగా ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్నాక సన్యాసి గారు పెళ్లి చేసుకున్నారని చెప్పి ఊళ్ళో వాళ్ళందరూ చందా వేసి మంచి ఇల్లు ఇస్తారు. ఈయన ఇంట్లో కాపురం పెడతాడు. ఇప్పుడు ఏమైంది, సన్యాసి పెళ్లి చేసుకుని భార్యతో ఇంటి గృహప్రవేశం చేసుకుని ఆయన గృహస్థుడయ్యాడు. ఇప్పుడు ఆయన దగ్గర ఆవు, ఒక పిల్లి, ఆ పిల్లి తినడానికి ఎలకలు, ఇన్ని ఉన్నాయన్నమాట. అంటే సన్యాసిగా ఉందాం అనుకున్నవాడు సంసారిగా మిగిలిపోయాడు. అందుకే సంసారి సన్యాసి అవ్వాలి తప్ప సన్యాసి సంసార అయితే కనుక ఆయన సంపాదించిన జ్ఞానం అంతా మట్టిలో కొట్టుకుపోయినట్టే కదా. ఈ కథలో నీతి ఏంటంటే, ఏ పని ఎప్పుడు చేయాలో ఆ పని అప్పుడు చేయాలి, సమయం సందర్భం జాగ్రత్తగా చూసుకుని చేసుకోవాలి, లేదంటే ఇలాంటి అవాంతరాలు ఇలాంటి అగచాట్లే ఉంటాయి. ఇది కథ యొక్క నీతి. విన్నందుకు మీకు ధన్యవాదాలు.